శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. ఏప్రిల్ 2 తులా రాశి వారికి దరిద్రాన్ని ధనమిచ్చి వదిలించుకోవాలి. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఏప్రిల్ 2న తులా రాశి వారికి దరిద్రాన్ని ధనమిచ్చి వదిలించుకోవాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక దేనిని వదిలించుకోవాలో లేదా ఎవరిని వదిలించుకోవాలో, ఏ విధమైన పరిస్థితులు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయో, ఈ రాశి వారు తెలుసుకోవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి సంబంధించిన ప్రతికూల అనుకూల అంశాలను గురించి కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులా రాశి వారు నీతి నియమాలను సమానంగా పాటిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు సహనాన్ని, ఓర్పుని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారికి సంబంధించి శుభకరమైన, సంతోషకరమైన పరిస్థితులు చాలా తక్కువ అని చెప్పుకోవాలి. చిన్నతనం నుంచి కుటుంబం యొక్క బరువు బాధ్యతలను ఈ యొక్క రాశి వారు మోస్తూ ఉంటారు. వీరికి కష్టంతోనే ప్రతి పని కూడుకొని ఉంటుంది. అందరికీ సులువుగా జరిగేటటువంటి పని ఈ యొక్క రాశి వారికి కొంత ఇబ్బందిని కలిగిస్తూ జరుగుతుంది. అయినప్పటికీ కూడా వీరైతే చివరకు విజయాన్ని సాధిస్తారు. ఇక ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం కదండి, కుటుంబంలో ఎంతమంది ఉన్నప్పటికీ ఒక ముఖ్యమైన వ్యక్తి అనేది ఉంటారు. అలాగే ఆ వ్యక్తి మీద ప్రతి ఒక్క భారం పడుతూ ఉంటుంది. శుభకార్యాలు చేసినా, ఏదైనా ముఖ్యమైన పనుల నిమిత్తం వెళ్ళినా, లేదంటే ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఒక వ్యక్తిని మనం ముఖ్యంగా చేసుకుని ఆ వ్యక్తిని మనం దాని యొక్క సలహాలు, సూచనలు, మంచి చెడు అడిగి తెలుసుకుంటాము. ఇక అటువంటి పరిస్థితి ఈ యొక్క రాశి వారికి ఎదురవుతుంది. ఇక ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క రాశి వారైతే కనుక మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 ఏప్రిల్ 2న వీరైతే కనుక దరిద్రాన్ని ధనమిచ్చి వదిలించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే కనుక అటువంటి పరిస్థితులు ఈ యొక్క రాశి వారికి కలగబోతున్నాయి. వీరైతే కనుక వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదంటే వీరి సొంత ఇంటికి సంబంధించిన కల గాని వీరైతే కనుక ఎంతవరకు తెలిసి తెలియక ఒక స్థలాన్ని అయితే తీసుకున్నారు. దీని కారణం చేత వీరైతే కనుక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ యొక్క స్థలంలో వీరికి కరెంటు సరిగా లేకపోవడం గాని, మున్సిపాలిటీకి సంబంధించిన సమస్యలు రావడం గాని, లేదా బోరు సమస్యలు, డ్రైనేజీ సమస్యలు ఇటువంటివి ఎదుర్కొంటూ వీరు ఎందుకు తీసుకున్నామా అని ధనం పోయి అలాగా మీకు ఇబ్బందులు కలుగుతున్నాయని మీరైతే కనుక చాలా ఒత్తిడికి గురవుతారు. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలతో మీరైతే ఆ స్థలాన్ని అమ్మివేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అది వ్యాపార పరమైనది కావచ్చు, ఉద్యోగపరమైనది కావచ్చు, లేదంటే మీకు సొంత ఇంటికి సంబంధించిన కల కావచ్చు. మీరు తెలిసి తెలియక తీసుకున్నటువంటి ధనానికి సంబంధించి ఒక ఇబ్బంది మీకు కలుగుతుంది. ఇప్పుడైతే మీరు దాన్ని తిరిగి వేరొకరికి ఇచ్చివేసి మీరైతే వదిలించుకోవాలని చూస్తున్నారు. ఎందుకంటే అది మీకు దరిద్రం పట్టినట్టు పట్టింది. మీకు అదృష్టాన్ని కలగ చేయకుండా, అలాగని మీకు ఏ విధమైన ప్రతిఫలం కలగకుండా నిరుపయోగంగా మారిపోయింది. ఈ సమస్య నుండి మీరు విడిపించుకోవడానికి కాస్త ధనాన్ని నష్టపోయినా కూడా పర్వాలేదన్నట్లు మీరైతే చూస్తూ ఉంటారు. మీరు అటువంటి పరిస్థితి కోసం, నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 10 మందిలో దాని గురించి చర్చించి సలహాలు, సూచనలు కూడా ఇస్తూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారు. ఇక ఇటువంటి పరిస్థితుల నుండి మీకైతే కనుక ఆ భగవంతుడు చక్కని మార్గాన్ని కల్పిస్తాడు. ఆ సమస్య నుండి మిమ్మల్ని వదిలిస్తాడు. ఇక మీకు పట్టినటువంటి ఆ యొక్క దరిద్రం, ఆ వస్తు గాని, ఆ స్థలం గాని, అటువంటి పరిస్థితి మీకైతే కనుక దాని రూపంలో పట్టినటువంటి దరిద్రాన్ని భగవంతుడు తీసివేయబోతున్నాడు. అది మీ నుండి దూరం అయిపోతుంది. మీకు చక్కటి లాభాలు కలుగుతాయి, రెట్టింపు ప్రతిఫలం కలుగుతుంది. మీరు ఊహించినటువంటి అద్భుతమైన పరిస్థితులు మీకు ఎదురవబోతున్నాయి. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా మీరైతే గొప్ప మలుపు తిరగబోతున్నారు. రాజకీయ పరంగా నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. అధికార స్థానాన్ని చేజిక్కుంచుకునేటటువంటి గొప్ప పరిస్థితులు మీకు కలుగుతాయి. వ్యాపార స్థానంలో గాని, ఉద్యోగ స్థానంలో గాని ప్రమోషన్లు కలిగేటటువంటి ఉద్యోగం, అలాగే మీకైతే శాలరీ ప్యాకేజ్ పెరిగేటటువంటి అంశము మీకైతే చక్కగా గోచరిస్తుంది. రెట్టింపు లాభాలను పొందుకునేటటువంటి వ్యాపారాన్ని చేయబోతున్నారు. ఇక మీరైతే కనుక ముఖ్యమైన పనుల నిమిత్తం కొన్ని సమయాల్లో మీరైతే వాయిదాలు వేస్తూ ఉంటారు. శివనామ స్మరణ చేసుకుని ప్రారంభిస్తే కనుక మీకు చక్కటి పనులు సకాలానికి పూర్తవుతాయి. ఇక మీరైతే కనుక ఎటువంటి
ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కుటుంబంలో సంతోష సమయాలు వెల్లివిరుస్తాయి. శివారాధన మీకు చక్కటి యోగ్యతని ఫలిస్తుంది. శివారాధనతో పాటు ఈ యొక్క రాశి వారికి హనుమాన్ చాలీసా చక్కగా యోగిస్తుంది. చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. అనుకున్నది అనుకున్నట్లు నెరవేరుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.